మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఈ పోలింగ్ లో అత్యధికంగా పాల్గొన్న ఓటర్ మహాశయులు దాదాపు 80% పోలింగ్ నమోదైంది తెలిపిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతంగా రసవత్తరంగా ముగిసిందని తెలిపారు. నమస్తే అండి. ఇక్కడ ఏదైతే మన ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో రసవత్తరంగా జరుగుతున్నాయి, అంతా ఇంత కాదు. ఎల్లంపేట అంటేనే బీజేపీకి కంచుకోట, బీజేపీ అంటేనే ఎల్లంపేట, ఎల్లంపేట అంటేనే బీజేపీ తట్టుకోలేక బీజేపీ కార్యకర్తలను బీజేపీ ఏదైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తట్టుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, రాత్రికి రాత్రి తెల్లారి రాత్రి మగలు వీళ్ళ కష్టం చూడలేక డబ్బులు ఎలా అంటే ఇలా మన కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్లో పేపర్లు జల్లుతాం చూసారా, అలా జల్లుతున్నారు. ఓన్లీ డబ్బును మాత్రమే నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఒక డబ్బును మాత్రమే నమ్ముకొని ఉన్నారు. డబ్బును కాదు, ముందు ఎవరైనా సరే ఒక ఎలక్షన్ వచ్చింది అని అంటే ఫస్ట్ అది ఏ పార్టీలో ఉన్నాడని కాదు, ఫస్ట్ మనిషిని చూడండి. ఆ మనిషితో మనకు పనులు అవుతాయా అవ్వవా, ఆ మనిషి మనకు పనులు చేపిస్తారా చెయ్యరా, ఇది ఒకటి మనిషిని చూసి ఓటేయండి. ఎందుకంటే మనం మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మన మున్సిపల్లో మన గ్రామంలో మన వార్డులో పనులు జరగాలంటే క్యాండిడేట్ మంచివాడు అయ్యి ఉండాలి. అలాగైతేనే మనకు పనులు సాగుతాయి. అది బీజేపీ క్యాండిడేట్ వాళ్ళనే సాధ్యం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అనేది లంచం తీసుకోరు, లంచం ఇవ్వరు. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎల్లంపేట గ్రామంలో విజయకేతనం ఎగరైపోతుంది. ఇది రాసి పెట్టుకోండి. తప్పకుండా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధంగా ఏంది పండగ చేసుకుందాం. మన ఓటు ఇదంతా చెప్పేది కూడా ఈటెల రాజేందర్ గారి అన్నగారి నాయకత్వంలో జరుగుతుంది. జై ఈటల, జై ఈటల. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమలత. మేడ్చల్ మున్సిపాలిటీ నుండి నాకు ఇన్ఛార్జ్ చేసిరు. ఎల్లంపేట్ మున్సిపాలిటీలో బలమని అమ్మ నిలబడింది. ఆమె ఒక మహిళకు చాలా కష్టపడుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆమెను ఎన్నుకొని ఆమె నిలబెట్టి ఆమెకు బీఫామ్ ఇచ్చి రాత్రి పగలు నామినేషన్ వేసినప్పటి నుండి ఇప్పటి వరకు నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనులు చేస్తుండ్రు. వాళ్ళతో పాటు మేమంతా ఇన్ఛార్జీలం కూడా చాలా కష్టపడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రజెంట్లో ఉన్న పార్టీని గెలిపిస్తే ఏదైనా పనులు సాధించుకొస్తాం. పక్క వాళ్లకు ఓటేస్తే అది బురదలో వేసిన పన్నీర్ లాగా అయిపోతుంటది. దయచేసి మా పబ్లిక్ కూడా చెప్తున్నాం, చాలా పనులు జరిగినాయి కదా ఇప్పటి వరకు. ఫ్రీ బస్ గాని, సన్నబియ్యం గాని, 500 గ్యాస్ గాని, 200 కరెంటు, ఉచిత కరెంటు గాని ప్రతి ఒక్కటి జరిగినాయి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇంకా ముందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి రానికి, స్కీములు రావడానికి. మహిళలను సాధించాలని, మహిళలకు వచ్చిన హక్కును ఎట్టి విధంగా గెలిపించి ఉండాలని నా మనవి. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఉన్నాము. మరి ఇక్కడ ఎలక్షన్లు క్యాంపెయిన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మనతో పాటు మన అన్న శ్రీనివాసన్ ఉన్నాడు. మరి శ్రీనివాసన్ తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయి, మరి ఏ పార్టీ వస్తుందని మన శ్రీనన్న తెలుసు. నమస్తే బ్రదర్. ఎల్లంపేట పుర ప్రజలకు నమస్కారం. అలాగే ఇక్కడ మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించడానికి కేవలం డబ్బు మందు మీదనే ఆధారపడి ఉన్న ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పొద్దున్నే 8 గంటల నుంచి 7 గంటల నుంచే డబ్బులు విపరీతంగా పోలింగ్ స్టేషన్కి వెళ్లే ప్రతి ఓటర్కు డబ్బులు ఇచ్చి ప్రలోభాలతోటే నడుస్తుంది ఇది. కానీ బీజేపీ మాత్రం గెలవడానికి బరాబర్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మాకు. మేము ప్రజల వైపు నుంచి ఉన్నాం కాబట్టి మేము బీజేపీ గెలుస్తుందని ఆశాభంగంతో ఉన్నాం మేము. థ్యాంక్ యూ.